అల్లూరు జిల్లా చింతపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పాడైపోయిన పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు కలెక్షన్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ గౌడ్ మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హాజరయ్యారు. అనంతరం చింతపల్లి పాత బస్టాండ్ నుండి మండల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చింతపల్లి మండల కార్యాలయంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతామని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. ఇందులో భాగంగా వికలాంగులకు ఉపాధి హామీ కల్పిస్తానని జిల్లా కలెక్టర్ వికలాంగుల శిబిరాన్ని సందర్శించారు. సచివాలయం ఎంప్లాయీస్ కానీ ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా క్లాప్ మిత్రాస్ అందరూ కూడా వెళ్ళి ఈ వేస్ట్ గురించిన విషయాల గురించి వాళ్ళతో మాట్లాడుకొని ఇట్లాంటి వేస్ట్ వచ్చినప్పుడు అది ఎట్లా కలెక్ట్ చేయాలి, ఎక్కడ సెగ్రిగేట్ చేయాలి. సో మామూలుగా ఉంటున్న వేస్ట్తో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా కలపకుండా అది సెపరేట్గా ఇంట్లో దాచిపెట్టేసి క్లాప్ మిత్రాస్ వచ్చినప్పుడు అది సెపరేట్గా ఇవ్వమని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. క్లాప్ మిత్రాస్ కూడా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని సెపరేట్గా హ్యాండిల్ చేసేసి అది హ్యాండిల్ చేసినప్పుడు బేసిక్ ఈ గ్లౌసెస్ కానీ అట్లాంటి ప్రొటెక్టివ్ గేర్స్ కానీ వాడుకోవాలని గురించి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ 4 మేజర్ పంచాయత్స్లో బెదలబుడు అంటే అరకు, పాడేరు, చింతపల్లి అండ్ రంపచోడవరం ఈ 4 పెద్ద పంచాయత్స్లో ఈ కార్యక్రమం కొంచెం పెద్దదిగా చేయడం జరుగుతుంది. చింతూరులో కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో అధికారులందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ కానీ, జోనల్ స్పెషల్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం చేసుకొని ఇది పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనం చేసిన వలన మనకి దీని నుంచి వచ్చిన హానికరం ఏంటి అని ప్రజలకి చెప్పేసి అది తగ్గించేసేసి సైంటిఫిక్గా హ్యాండిల్ చేయడం కోసము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క థర్డ్ సాటర్డే ఒక్కొక్క థీమ్తో చేయడం జరుగుతుంది. సో మన జిల్లా ఏజెన్సీ ప్రాంతము ఉంటున్న ఎన్విరాన్మెంటలీ సెన్సిటివ్ అండ్ కల్చరలీ సెన్సిటివ్ వలన ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని మనం టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది. 1 ఏప్రిల్ నుంచి అది అమలుకి వచ్చింది. అది ఇంకా గట్టిగా దాన్ని అమలు చేయడానికి అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఎస్పెషల్లీ ప్రజలు కూడా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ కానీ ఈ ప్లాస్టిక్ వేస్ట్ని ఈ వేస్ట్ కానీ 14 మంది అయితే సరిపోదు సార్. దయచేసి పాడేరులో ఏ విధంగా అయితే కొంచెం గతంలో కూడా అలాగే చేసేవాళ్ళం, నర్సీపట్నం నుంచి అయినా సరే కొంచెం మనం వర్కర్స్ ఉంచుకోవాలన్నా. రెండో